ఈ లేదు. మధ్యలో పీపీటీ ఏమైనా పీ అంటే పియ్య ఏమని ఏందా ఏ నీ స్కిన్ నాకేం తెలుస్తుంది గజ్జి స్కిన్. ఏ నువ్వు స్కిన్ అని నువ్వు గజ్జి అని నువ్వు మళ్ళా జీరా సెంటర్ కూడా ఉంది మన బ్యాంక్ లో. ఏ సైతం కూడా చిల్లర ఎట్లా పెడతారో ఏ- ఏమన్నా ఏమన్నా దాని నోట్లో సార్ బాధ పడతారని చెప్పి మళ్ళీ దానికి బరికొద్దు దానికి వైద్యుడికి. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషయల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. హలో హలో సార్, మీరు ఎక్కడున్నారు సార్? ఇక్కడ నేనున్నాను మా లండన్లో ఉండా. సార్ మీరు ఏమైనా ఇండియాకి రావగలరా సార్? ఏం మేడం ఏమైంది? సార్ బ్యాంక్ లో అమౌంట్ ఎత్తుకెళ్ళాడు సార్ గంగరాజు. గంగారెడ్డి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎత్తపోయినాడు. బ్యాంక్ మేనేజర్ మేడం ఏమో నా మీద వేస్తుంది సార్ నింద. నీ మీద వేస్తుందా ముండా? చూడండి సార్, తప్పు కదా సార్ అది. తప్పు దాన్ని తప్పునన్నా దాన్ని చెప్పుతాను కొట్టాలి. దానికి ఆనాగలు ఎక్కువ నేను వద్దులే. మరి ఏం మాట్లాడలేరు దానికి ఉందా? అదేం పక్కన ఉంది సార్, క్యాబిన్ లో నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తుంది సార్. 2 days మొత్తం కలెక్షన్ అంతా బ్యాంక్ లో మొత్తం కలెక్షన్ అంతా తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు సార్. అది పాపరోలు గీస్తే పాపరోలు బుద్ధి వస్తుంది ఆ లోపల ముండికి దానికి. ఒక్క నిమిషం సార్. ఏం భయపడుతుంది నేను ఉండలే దానికి మామూలుగా దీనికి. ఎక్స్క్యూజ్ మేడం, మే ఐ కమ్ ఇన్? అడిగేదేముంది? ఎవడ్రా ఫోన్ లో? ఏ గొజ్జేదనా గొజ్జె అట్లానే అనుకో నరికేస్తా నీ అబ్బా నీ అక్క మనం మాట్లాడి అనుకోడు. ఏమే గానగల నీకేమన్నా అత్తే ఎక్కువ మనకు గానగల నీకేమన్నా మీ నాయనకి నీకే ఎద్దే బజార్ ముండా ఏమి నువ్వేం చేసినావు లక్కోడి పెళ్ళని మొత్తం అంతా ఏమే ఏ లంగం ఉండదనా? నువ్వు అసలు మీ నాయనగాడు ఆడిపోయినండి. ఇప్పుడు మీ నాయనగాడు నువ్వు అడ్రస్ 10 నిమిషాలు లెక్కగా ఆడబెట్టపోయినా అనుకో ఈ లంగ ఉడగట్టు బజార్ అంతా తిప్పించి కొడతా. గొజ్జాముండ మనం మాట్లాడిన ఉంటే నువ్వెవడరా మధ్యలో బ్యాంక్ మేనేజర్ దొరికి చెప్పు కొడతా. నీ ఏ బొమ్మలు మాట్లాడుతా మరి బ్యాంక్ విషయాలు. అసలు నీకు బ్యాంక్ గురించి ఏమైనా ఐడియా ఉందా? చదువుకున్నావా నువ్వు? నీకుందా? కొబ్బ చెట్ల పోయేదన ఏ కొండలో పోయేదనా మొత్తించుకు మళ్ళా నువ్వు ఆ పోయి అక్కడ చేసుకొని ఉండదాని నీకేం తెలుసా? నీకే చెరువు కాడ బాత్రూమ్ చెరువు నీళ్ళతో కడుక్కునే చిల్లరేదవా? బ్యాంకులో డబ్బులు పోయినా ఫైట్ చేస్తుంటే నువ్వేమైనా ఫైట్ రా గొజ్జా? నువ్వు గొజ్జా అరగొచ్చేదాని ఏ గొచ్చేదానా బైపాస్ లో వేసుకోపో ఫైట్. పొలాల్లో ఫైటింగ్ బేవర్దానా నోట్ల కుక్కలు పియ్యారు కానీ నీ సాడబోయి కొట్టినట్లే మొండ నీ మొండ ఎంతమందిని జీవితాలు లాంచ్ చేసినావు నువ్వు? ఎంతమందిని పెట్టుకున్నావే? ఎంతమందిని ముంచినావే? ఎంతమందిని బాగా వాడుకొని నీ అబ్బా ఫైటర్ నువ్వేంద్రా? చెప్తా పడతా మన వాళ్ళు ఎవరు మీ నాయన కాడ తీసుకోడు. ఫస్ట్ మీ నాయన ఆడుకోని గోవర్సం ఉండ లోపడదానా తెలుసుకునే వెళ్ళాడు మీ తండ్రి కాడ తీసుకున్నాడా? మీ తండ్రి గారికి మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు లోపడదాని మీరే మీ ఎంత మీ నాయన కాడ ఒక పెద్ద లోపరు నువ్వు పెద్ద జప్పం ఉండదానివి.
మీ ఆయనకి ఎంతమంది ఆడపిల్లల ముందు చేసినాడే? లోపడతానా ఇప్పుడు లోపడతానా నువ్వు కడతావా డబ్బులు? ఏ చెప్పు కొడితే నేనేంటి కట్టాలి? మళ్ళా లోపడతానా పోయి చెడ్డి ఇప్పి చెరువులో ఈదలాడుకోపో. చిల్లరేవా చెరువు కాడ వాళ్ళు చెప్పేసి చెడ్డి ఇప్పేసి చెరువులో నిలబడి అట్లా పోయి వాళ్ళు ఇట్లా అని పిలుచుకో. బ్యాంకు కింద కాల్ చేస్తున్నావు నువ్వు మొత్తించుకోవాలి దగ్గర పోయి బాగా మొత్తించుకొని బ్యాంక్ లో డబ్బులు కట్టు. నువ్వు వచ్చేది నాకు వచ్చేదనా? ఏం లోపడతాను మీ నాయన కూడా డబ్బులు కొట్టేస్తుందా మాకు ముందే తెలుసు. నువ్వు కొట్టే మీరు డ్రామాలు ఆడద్దు. ఏ నైటీ కోటర్లా ఏదైనా చిల్ల పాపరకం ఉండదు బిడీలు గొజ్జముండా చూడు ఎట్లా వాళ్ళతో ఫోన్ చేపిస్తున్నావు నువ్వు. ఏ గొజ్జముండా గొజ్జగాడు నాకు ఫోన్ చేసి మాట్లాడంత రేంజా? ఏ అర్ధ కోట తగ్గేముండదనా లోపడతానా? ఏ సన్నద్దనా ఏ గొజ్జబడి నీకు నీకు రాయని ఈ అబ్బా రూమ్ లో మనం నాకు వచ్చి అనుకో లోపల ప్లీజ్ తిట్టకండి మేడం నన్ను. ఏ నోన్ ఉంటా చెప్పు తీసుకుపడతా కెమెరా పోయినా అనుకో మళ్ళా భూతో ఇంకా లోపల కూడా బేబస్ ఊరవతల నుంచి ఫోన్ చేస్తాడు కానీ ఏ రావాలి సర్కిల్ బ్రాంచ్ కి ఏ లోపడుతున్నది పిలిచండి వచ్చి మాట్లాడదామా? మీరు లోపడుతున్నా గొజ్జమ్మండా మీ నాయన రాగలరా సార్? మేడం సార్ మీరు ఏమైనా రాగలరా బ్యాంక్ కార్డ్ కి? మేడం ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటండి గొజ్జగాడు ఎంతకురా? బతుకు ఏ బ్యాంకు దొంగతనంలోకి దూరినావా? నీకు లోపలికి ఏం దూరుతాయి తెలియదు. పెట్రకు వచ్చేదా బేట? పెట్టే లోపలికి వచ్చేది అంత అవసరం పెట్టా. నేను ఇది ఎట్లా పోయింది ఎట్లా కనుకుంటాను? గొజ్జమ్మండా నీ పిల్లలకి చెప్తాను ముడ్డి ముండదనా లోపడదనా గొజ్జేదనా. నీకు ఎట్లా ఈ డబ్బులు బ్యాంకులో ఏ నువ్వు డబ్బులు ఎట్లా పోయినా తెలుసు, ఎవరు తీసుకోవాలో తెలుసు, ఎవరు తీసుకోమన్నారో తెలుసు. ఇది డ్రామా స్టూడెంట్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు మేడం. నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. మేడం నాకు తెలుసు ఇది ఎందుకో పెద్ద వాట్సాప్ గ్రూప్ నాకు బాగా అర్థమైపోయింది. 256 రూపీస్ మిస్ అయిన దానికి ఇంత షో చేస్తున్నారు సార్. మేడం మేడం ఎంత మేడం? 256 రూపాయలకి సార్. మేడం మరి ఇది 256. ఆ గొజ్జా 2 రోజులు తిరుగుతాడు బైపాస్ లో డబ్బులకి. ఏ గొజ్జా 20-30కి కష్టము. రేపు గొజ్జా నువ్వు కడతావురా? ఏ లోపడదా కొంచెం నువ్వు 30కి లోపడమంటదనా? సరే డబ్బులు లెక్క అలాగే కడతారే. నువ్వు పోయి సంపాదించేకి వారం పడుతుందిలే. చెప్పుదా పడతా. ఏ గొజ్జా నువ్వు పడతా నీకు 2,56,000. ఏ లోపడతానా ఏం గానగల నీకేమన్నా ఆ బాబు అయితే అట్లా చెప్తావు నువ్వేమి ఇట్లా చెప్తానవా? కట్టలేవా? ఒప్పుకున్నావా? ఇది ఎట్లా పోయినా తెలుసు ఎట్లా ఉన్నాయి తెలుసు. 2 లక్షలు 2 లక్షలు ఉంటాను పడిపోయింది. ఏ లోపడదానా గుజ్జమ్మండా నువ్వు 2 లక్షలు ఆపరేషన్ చేసుకొని సంపాదించుకోండి రా. గొజ్జ అట్లనే అనుకో నరికి పొగలు పెట్టేస్తా. మళ్ళా పిండం పెడతా నీకే. మళ్ళా ఏరు నరికేస్తాను. మళ్ళీ నువ్వేమనుకున్నావు? ఏ నీకు మళ్ళా పండ పెట్టి నరుకుతా. నీ ఇంత చీపుగా మాట్లాడుతున్నారంతా. సార్ 256 రూపాయలకి 2,56,000 అని చెప్తున్నారు సార్. అదొక పెద్ద మేడం నేను నాకు చెప్తున్నా వాడి 250 కట్టలేడు 2,50,000 కట్టలేడు. ఆడ చెడ్డి కొనుక్కునే సంతకు పోతాడు. ఆడ వాడేసిన ఎత్తుకొచ్చుకుంటాడు. చిల్లరేదవా చెరువు కాడ కొట్టుకొచ్చుకునే చెడ్డీలు వేసుకునే గొజ్జనాయలా నువ్వేంద్రా? ఏ గాడిద ముండా ఏ లోపర్ ముండా ఏ సైతాన్ ముండా ఏ బజార్ ముండా ఓ ఏ పెర్ర పెట్టి ఉప్పు పోయేదానా? నువ్వు మళ్ళీ చెడ్డి వేసుకో నువ్వు డ్రాయర్ వేసుకో నువ్వు లంగా బ్యాంక్ కాడికి మళ్ళా. ఏ గొజ్జాముండా గొజ్జ ఎట్లా అనుకో నీ ఎక్క మనం నీ ఎట్లా పోయిందో కదా చేస్తా. ఎట్లా పోయిందో తెలుసు ఎట్లా వస్తుందో తెలుసు. మొత్తం ఇది ఏం చేస్తుందో తెలుసు. నీకు నీ మెబ్బగానికి ఉత్తర పడగట్లు కొడతా. నీ ఎక్క నీ మనం మాట్లాడతాయి మళ్ళా మేడంకి. హలో సార్. మేడం ఇది ఒక పెద్ద క్రైమ్ బ్యాచ్ మాత్రం జరిపింది.
మీరేమి వరి అవ్వద్దండి. సార్ మీరు నాకు అమౌంట్ కంటే మిమ్మల్ని ఏంటి సార్ తను అంత చీప్గా మాట్లాడుతుంది? అంటే అది దానికి బజార్ ఉండదు కదమ్మా. అదొక పెద్ద చిల్లర ఉండదు. ఒకప్పుట్లో ఎంతమందిని ఏం చేసిందో, ఎంతమందిని కంప చెట్లలో పోయిందో, ఎంత కొట్టాలే సార్ పోయిందో. చెరువులో చెడ్డి లేకుండా ఉంటారని చెప్తుంది, ఏమది? అది ఏమైనా మేనేజర్ మేడం, అది నేను ఆడ ఇప్పుడే ఉంటానా అసలు. అసలు చిచి, దాని మాటలు పట్టించుకోవద్దాను. అది దాని డూపులు చెర్లు ఎవరు డైల్ లేకుండా ఉంటారు మేడం. చిచి. సరే మేడం. హలో, ఏమైంది హలో హలో హలో, ఏం మేడం, ఏమి గ్యాప్ వచ్చా సార్, అసలు మీరు చెరువులోకి ఎందుకు దిగుతున్నారు సార్? మేడం? నేను అది రాదులే మేడం, నేను అట్లా కాదు కానీ అదొక పెద్ద సైకో ఉండా. అది ఊరిలో లేని ఉన్నట్టుగా లేని ఉన్నట్టుగా చెప్తుంది అది. దానికంతా అస్సలు అంతా అదొక పెద్ద పాపరం ఉండా. వాళ్ళ నాయన గారు చూడు సార్ సంతలో చెడ్డీలు కొనే కిందకి వెళ్తారు సార్, మంచి బ్రాండెడ్ కొనొచ్చు షాప్స్ లో. నమ్మజితో నా బతుకు చెడ. ఇది గొల్ల పెట్టి ఇట్లాంటి చెప్పింది సార్ ఈ విషయంలో నన్ను ఎలాగైనా బయట వేయండి సార్. మేడం. ఈ విషయంలో నన్ను ఎలాగైనా బయట వేయండి సార్. మీరు బయట వేస్తారు, ఇది నా కర్మకర్త క్రియ సోమ దీని 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 మత్సరం వేసాను. ఇదే నా పాట మీకు ధైర్యం నాకు తెచ్చుకో. తెలిసి డబ్బులు కొట్టేసి వాళ్ళ టీం లీడర్ కి ఏమో ఇస్తున్నట్లున్నారు సార్ బ్యాంక్ లో అమౌంట్. ఇది ఒక పెద్ద క్రైమ్ మాత్రం ఉంది. ఇప్పుడు 10 నిమిషాలు చెరువు కాడ కడుక్కుంటే తిరుగుతున్నాడా? ఎట్టకొచ్చామడం నీకు ఇప్పుడు మొబైల్ చెప్తే వచ్చేదని ఇప్పుడు నీకు అర్థమైంది. నీకు మొత్తం పెడతాను, ఫోన్ పెట్టి చెప్తా. మమ్మల్ని ఫోన్ మేడం, నీ అక్క నీ ఆలింది నీ అబ్బా చెడ్డీలు అమ్ముకున్నా కూడా ఈడు కూడా రావడమే గలాట్లకి. ఫోన్ పెట్టే మనం మాట్లాడుతూ చూసుకుంది. చెడ్డీ వేసుకొని చెరువులే దిగా పెడే పెట్టే లోపడతా. నీకు చూపిస్తా నీకు ఇప్పుడు విశ్వరూపమా. ఈడాను చాలా క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. చాలా బాధ్యతలో పెట్టుకున్నాను. ఓ చాలా క్రైమ్ ఈడే కాదు, నేరాలు ఘోరాలు ప్రపంచవ్యాప్తం జరుగుతుంటాయి. మనము జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మనం అలర్ట్గా ఉండాలా. నేరాలు ఘోరాలు ప్రపంచవ్యాప్తం జరుగుతుంటాయి. మనము జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మనం అలర్ట్గా ఉండాలా. నీకుందా ఇట్లే వీడియో పెడతాను తీ, నీకుందో తెలిసిపోతుంది. 10 లక్షలు కడతా, వీడియో పంపిస్తా బ్యాంకుకి. లెక్క గురించి మాట్లాడతాడు. ఏలు పెట్టు ఇంకోసారి, ఇట్లా పెట్టి ఏలు ఒకసారి పెట్టు. ఏ పెట్టి ఇట్లా పెట్టి ఏలు పెట్టు. ఏలు పెట్టు ఒకసారి. ఏ పెట్టి ఇట్లా పెట్టి ఏలు పెట్టు. ఏలు పెట్టు ఒకసారి. పెట్టి ఏదో ఏలు పెట్టి పెట్టు ఒకసారి. అట్లా మరి ఏం కావాలా? ఏం మరి మళ్ళా ఏదనుంటే మరసా మాట్లాడు. మరసాలు మాట్లాడుతున్నావు నువ్వు. మరసాలు ఏడు చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు నేనేమైనా పిలిచినా నిన్ను? పిలిచా కాదు, మరి ఏం చేస్తాను నువ్వు? ఏమంతగా డ్రామాలు గేమ్ ఆడుతుంది. నువ్వు పతికించే కాదు వల్ల ఆడద్దు. ఏం ఆడతాను గేమ్ ఆడుకుంటాను. నేను గేమ్ గురించి మాట్లాడతామన్నా. కుటుంబం నువ్వు చెప్పింది ఏం చేస్తున్నావు నువ్వు? అసలు జరుగుతాడు స్కీన్ ఏం చేస్తున్నావు? నీ స్కిన్ నాకేం తెలుస్తుంది? గజ్జి స్కిన్. నువ్వు స్కిన్ అంటున్నావు, గజ్జి అంటున్నావు. మళ్ళా నీ స్కిన్ నాకేం తెలుస్తుంది? గజ్జి స్కిన్. నువ్వు స్కిన్ అంటున్నావు, గజ్జి అంటున్నావు. మళ్ళా నీ స్కిన్ గురించి నాకేం తెలుస్తుంది? నేను స్కిన్ గురించి కాదు. ఆడ ఆ పాపని అంత హింసిస్తున్నారు మీరు, అంత కృషిస్తున్నారు మీరు. అందరూ హ్యాపీగా వాడుకుంటారు అంతే, ఇంకేం చేస్తాము. మంచిగా చూసి ఏం వాడుకుంటారు? హింసిస్తారంట నువ్వు. పదం ఏదే చెప్తాను ఎడతా కాదు నీకేమన్నా. నీ పిల్ల నువ్వే బర్రె పిల్ల ఉన్నట్లున్నావు, నీకు మల్లం కావదోటి పిల్ల. నీ పిల్ల నువ్వే బర్రె పిల్ల ఉన్నట్లున్నావు, నీకు మల్లం కావదోటి పిల్ల. ఏమైంది ఇప్పుడు ఆ బాబుకి? ఆ బాబు కాదు, నువ్వు ఏం ఆ అమ్మండు తట్లు తిప్పించావు. ఆ పిల్లలు ముండ బరిగొట్టు ముండ లోపల ముండ సైతం ఉండదే. దానికి గానగలు చేసింది అనుకో. ఏది మరి ఏం చేస్తాను? ఆ గంగరాజ్ అంటే మరి ఏడు ఎట్లా కొట్లాడుతావు? లెక్క తీసుకోవాలంటే బ్యాంకులో ఎవడు? నువ్వు పత్తింగ్ ఆడుతున్నా బయటికి ఒక్క నిమిషం బ్యాంకులో నుంచి రూపాయి బయటికి పోయినా కూడా వానమ్మ జెడ్ సెక్యూరిటీని దాటుకొని పోవాలా. ఏమి ఆడ మిషన్ డ్రిల్స్ ఉంటాయి, మొత్తం స్కాన్ అవుతుంది, జిరాక్స్ ఎక్స్రే వస్తుంది. జిరాక్స్ వస్తుంది,
దాని బొంద వస్తుంది. బయటికి ఒక్కటి కూడా పోయలేదు. అదే స్కానింగ్ అదేమన్నా ఏది వల్ల ఎట్లా వస్తుంది అదే ఏం డాక్టర్ ఏమన్నా స్కానింగ్ మిషన్ పెట్టకూడదా? ఏంటి హాస్పిటల్ పెట్టాలా? ఎక్స్రే పెట్టకూడదా? బ్యాంక్ లో నుంచి అనుకున్నారా మరి ఎక్స్రే తీసేవారు ల్యాబ్ అనుకున్నారు ఏమన్నా జీరా సెంటర్ కూడా ఉంది మన బ్యాంక్ లో. ఏ సైతాన్ ఏమన్నా జీరా సెంటర్ కూడా ఉంది మన బ్యాంక్ లో. ఏ సైతాన్ ఏమన్నా ఏదో జీరా సెంటర్ బ్యాంకా ఎట్ట కేవలం 250 రూపాయలకి ఒక వ్యక్తి పంపించాను. ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నా మీరు ఏంది మళ్ళీ చెప్పలేదు ఏమన్నా చెప్పు. ఏంది చెప్పాక నేనే మాస్టర్ ఏం కాదు. వ్యక్తి ఎవరు ఎలా మమతా మేడం ఏమే మమతా వ్యక్తి ఎట్లయితుంది? తను అను ఆడేమ్మ కదా, ఆడే మనిషే కదా. వ్యక్తి అంటున్నావు నువ్వు. ఆమె ఆమెకేం అట్లా చేపిస్తావు నువ్వు? ఏం చేపిస్తావు? పని చేపిస్తాను. తప్పేముంది? బ్యాంక్ లో పని చేపిస్తున్నావా ఒక నింద చేపిస్తున్నావా? ఆ లోఫర్ బేవర్స్ ఉండదు, సన్నాసి ఉండదు, నైట్లు తాగేముండా లంగాలు వేసుకొని దానికి అవసరమా? దానికి ఏమన్నా బేవర్స్ ఉండదు, సన్నాసి ఉండదు, నైట్లు తాగేముండా లంగాలు వేసుకొని దానికి అవసరమా? దానికి ఏమన్నా ఏమైంది తెలియదు. ఎట్లా మాట బరుకు తెలుసుకునే లోపల బేవర్స్ ఉండదే కొండల్లో గుట్టాల అయిపోతుంది. జాబ్ వేపిస్తారు ఏమన్నా బైకారం ఉండదే. అందరినీ బజార్లో రా కన్ను కొట్టి పిలుస్తుందంట, తిప్పుకుంటుందంట, కన్ను కొట్టి పిలుస్తుందంట, తిప్పుకుంటుందంట. నీకు ఎవరో రాంగ్ చెప్పరా? నాకు దొరుకుతా మొత్తం తెలుసు. నాకే దాంట్లో లింగెత్తి వేసుకుంటాడంట వాడు, పాపురాలు చూసుకుంటాడంట. అసలు ఏదది బ్యాంకర్ లాడ్చేది ఏమన్నా? నువ్వేం బాడీకి గట్లే కదా, జీతాలు నువ్వేం పెట్టలే కదా, నువ్వేం భోజనాలు పెట్టలే, జీతాలు ఇలే, బ్యాంకు ఏమి కరెంటు బిల్లు కట్టి నువ్వేం చేయలే. ఎట్లా దుందగిలించుకుంటామో మా బ్యాంక్ మా ఇష్టము. గొట్టగాడివే ఎట్లా దుందగిలించుకుంటామో మా బ్యాంక్ మా ఇష్టము. గొట్టగాడివే నువ్వెవడురా మాట్లాడే? మెంబర్షిప్ తీసుకున్నా మెంబర్ ఇన్ బ్యాంక్. బొమ్మరా అట్లా అది ఎట్లా అడిగేలా మా ఇష్టం రా, ఎట్లా వాళ్ళకైనా ఇస్తాము. ఏమి ఏం నష్టము? నువ్వేంది నువ్వు అంత చదువుకోలేమి నష్టము అది చెప్పు. కేవలం 250 రూపాయల కోసము ఏమంత నిందేసేదని చెప్తాను. ఏం నిందేసినారు? చెప్పు. నువ్వు అది మొత్తం అంతా నడుపుతానేది నువ్వే, చేస్తానేది నువ్వే. ఏం నిందేసినారు చెప్పు. ఏం నిందేసినారు? 250 రూపాయలు గంగరాజు తీసుకుపోయిన వెంటనే తీసిపోయే బయటికి లేదు. ఎందుకంటే ఆడ జిరాక్స్ మిషన్ ఉంది, ఎక్స్రే ఉంది, స్కానింగ్ ఉంది, సిపిటి ఉంది, పీపీటీ ఉంది, అన్ని ఉన్నాయి. మిషన్లు దాటుకొని బయట పోయి కాదు, నడిచే దారి కూడా లేదు. మాత్రం పీపీటీ ఏమైనా పి అంటే పిఏ ఏమని ఏందా లేదు. మాత్రం పీపీటీ ఏమైనా పి అంటే పిఏ ఏమని ఏందా కానా చదువుకోలే. నీకన్నా చదువుకోలేగా చదువుపోయినా నాకు బాగా తెలుసు. పీపీ ఉండదు, సిఎల్సిఆర్ అంటున్నాడా. దాటుకుని డబ్బు బయటికి పోదు మిషనరీలు అల్లా టప్పవు కాదు. 2 నెలలు కరెంట్ బిల్లు కట్టలేదు కాబట్టి అదేమో కరెంట్ కట్ చేసినారు కాబట్టి పని చేయలేదేమో. మామూలుగా అయితే నెమ్మ జీతం అది దాంట్లో బొంగేమైనా ఎట్లుంటే పాపర అట్లాడితే పాపరం ఉండని పాపరంలో పెడితే తండ్రి బిడ్డనే అట్లా జరుగుతుంది ఇది. ఇప్పుడు ఎవరి మీద చేసినారు నింద? నింద ఎవరి మీద చేసినారు? నువ్వు పత్తి గింజ ఏం కాదు. నింద ఎవరి మీద చేసినారు? గింజ ఆటలాడద్దు అర్థమైందా? నింద ఎవరు వేసినారు? నింద ఎవరు వేసినారు? నీకు అది లోపల బజార్ కూడా వేసింది. అది ఎవరి మీద వేసింది? మమతా మేడం మీద డబ్బులు తీసుకుపోయింది మమతా మీద అని చెప్పింది బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ కి ఫ్యాక్స్ పంపిస్తాను. ఫ్యాక్స్ అడిగిపోయినాక బ్యాంక్ మేనేజర్ అది చదివి దాని గురించి డీటెయిల్స్ మొత్తం ఆడ ఏం జరిగింది అనేది నాకు సబ్మిట్ చేస్తుంది. ఫ్యాక్స్ పోని ఫ్యాక్స్ రాని. ఏం ఫ్యాక్స్ దాని బదులు ఏముంటుంది? ఫ్యాక్స్ అంటే తెలుసా నీకు? ఫ్యాషన్ అంటే హెచ్చు కొలతలు దాని ఏమైనా తీసుకుంటారేమన్నా? ఏం ఫ్యాక్స్ దాని బదులు ఏముంటుంది? ఫ్యాక్స్ అంటే తెలుసా నీకు? ఫ్యాషన్ అంటే హెచ్చు కొలతలు దాని ఏమైనా తీసుకుంటారేమన్నా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ డిజైనింగ్ ఫ్యాషన్ షోలు కాదు, కొలతలు కాదు. టైప్ చేసి పంపిస్తే మెసేజ్ అడిగిపోతుంది. తర్వాత వాళ్ళకు దాని గురించి విచారం చేసి నాకు మెసేజ్ పంపిస్తారు. అది నేను రిపోర్ట్ చూస్తా, చూసి అప్పుడు డిసైడ్ చేస్తా.
నువ్వే ఎస్ఐ ఏమన్నా సీఎం ఏమన్నా నువ్వేమన్నా ఏ రిపోర్ట్ అంటే నువ్వు ఏది ఫీల్ అవుతున్నావు? మరి ఏం ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఉద్యోగం ఏందో. ఇప్పుడు ఆ బాబు ఎందుకు తన చేసింది? అసలు నీకు దానికి ఈ బ్యాంకుకి సంబంధమే లేదు. నాకేంటి సంబంధం ఉందంటే నేను ఒక పెద్దగా గురువు మాదిరిగా ఉన్నాను దానికి బ్యాంకు. 36 సంవత్సరాలు నడిపిస్తున్నా. శిశురాలా? నేను ఒక పెద్దగా గురువు మాదిరిగా ఉన్నాను దానికి బ్యాంకు. 36 సంవత్సరాలు నడిపిస్తున్నా. శిశురాలా? ఏమేం గానాలని గురువుగా ఎట్లుంటావు నువ్వు? ఆడ గురువుగా అంటే దాని గురువుగా మమతా నా పిల్లది. గురువుగా గుర్రం లెక్క. మళ్ళీ ఆ బాబు మీద నిందే చేసినారు కాదు, అది నిజము. ఆ బాబు డబ్బులు తీసుకుందని నాకు కంప్లైంట్ వచ్చింది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. నాకేమి గుడ్ల ముఖమునికే వస్తుంది. నా మెంబర్ కదా, మెంబర్ నా బొంగ. సార్ ఇలా చాలా మనం సేవ్ చేసుకున్న డబ్బులు, చాలా పగడబందీగా దాచుకున్న డబ్బుని ఎత్తపోయినారు అని చెప్పినారు. పెద్ద పెద్ద మిషనరీస్ లాకర్స్ లో దాచుకున్నాము. దానికి 250 డిజిట్ల కోడ్ ఉంటుంది. ఎక్స్రే, స్కానింగ్, ఐ టెస్ట్, మొత్తం బ్లడ్ టెస్ట్ మొత్తం అన్ని తీసుకున్నాకనే డోర్ ఓపెన్ అయ్యేది. 250 రూపాయలకి అన్ని ప్రాసెస్ ఏంది? ఇంత మనం కోట్లుగా అంటుందేమో కానీ కేవలం 250 రూపాయలకి ఏది స్కానింగ్, యూరిన్ టెస్ట్, మొత్తం బ్లడ్ టెస్ట్, పీకుడు పెట్టే ఇంకా కేవలం 250 రూపాయలకి ఏది స్కానింగ్, యూరిన్ టెస్ట్, మొత్తం బ్లడ్ టెస్ట్, పీకుడు పెట్టే ఇంకా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. యూరిన్ టెస్ట్ ఎట్లా పెడతారు మళ్ళా? యూరిన్ టెస్ట్ అంటే లాగరికి పోస్తారు. లాగరికి పోస్తే తెలుస్తుంది అది ఎవరు పోసినారని. నీకు అవన్నీ తెలియలే, టెక్నాలజీ గురించి ఐడియా లేదు. థమ్స్అప్ కానివి. థమ్స్అప్ కాదు ఊరు ఈ సమాజం అసలు దానికి చెప్పుతాను పరిగొంతుకే ఏమని, దాని మీద అనవసరంగా ఏమెద్దని చెప్పినిందా నువ్వు మొత్తం అంతా ఇరికిస్తాను మొత్తం అంతా. గంగరాజు గారు ఊరికి ఆ బాబు మీద నిందేసి ఆ బాబుని ఏదో లొంగించుకోవాలని ఏదో చూసినట్టున్నాడు. నేను మేనేజ్ చేస్తాను. ఇది ఎందుకు అని అమ్మ ఇంత డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవడం రావడం లేదు. ఊర్లో రూపాయి దాని నోట్లో సార్ బాజు కొడతారని చెప్పి మళ్ళీ దానికి బరికొంతానికి వైద్యుడికి. దాని నోట్లో సార్ బాజు కొడతారని చెప్పి మళ్ళీ దానికి బరికొంతానికి వైద్యుడికి. ఏం చూడలేకపోతాను. చూడు, మా బ్యాంక్ కి కొన్ని సిస్టమేటిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వరల్డ్ నంబర్ 1 జెన్యూన్ ఎథిక్స్ ఉన్న బ్యాంకు, మోరల్స్ ఉన్న బ్యాంకు, ఏకైక బ్యాంకు గరుడ బ్యాంక్. ఈ బ్యాంకులో ప్రతి ఒక్కరు నిజాయితీ పరులే ఉంటారు, నిజాయితీతోనే పనిచేస్తారు. ₹1 అటు ఇటు అయినా కూడా బ్యాంక్ రూల్స్ ప్రకారం కఠిన శిక్షలు అనుభవిస్తారు. అది కూడా బేవర్స్ ముండకి బేవర్స్ ఉండే దాంట్లో కూడా బేవర్స్ అనద్దు. అదొక పెద్ద చిల్లరదే. నాకు అర్థమైందా? నైట్లు కొడతా కొండల గుట్టలు తిరిగి ముండకి దానికి ఎత్తుంటే ఇంకా నీ మళ్ళీ మాట్లాడుకో లుంగి ఎత్తుకొని వాడనమ్మా. అది ఆఫీసర్ కూడా క్వార్టర్ తాగినమ్మా, బిడ్డలు తాగి పాప తుక్కు నింపుతాడంట. అంటే ఎంప్లాయీస్ మేము ఫ్రీడమ్ ఇవ్వకూడదా? ఏ నా బొంగులయ్యే బ్యాంకర్లు ఆడితేకున్నారు మళ్ళా. ఎంప్లాయీ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అంటే ఎంప్లాయీస్ మేము ఫ్రీడమ్ ఇవ్వకూడదా? ఏ నా బొంగులయ్యే బ్యాంకర్లు ఆడితేకున్నారు మళ్ళా. ఎంప్లాయీ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్. చూడరా ఒక నిమిషం, 1,70,000 ఖర్చు పెట్టి ఫింగర్ ప్రింట్స్ తీసే వాళ్ళని మొత్తం డిపార్ట్మెంట్ పిలిపిస్తాను అనమాట. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చి లాకర్కి ఏ గుర్తులు ఉన్నాయి, ఎవరు చేయి పెట్టినారు అని చెక్ చేస్తారు. రిపోర్ట్ వస్తుంది. సీసీటీవీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే అవి ఇస్తే వేరేటివన్నీ చూసేస్తే బాగుండదు కదా. జరిగేటివన్నీ చూస్తే బాగుండదు కాబట్టి అవి మనం వీలేకపోతాం. దొంగను పట్టుకోవాలని చూస్తే అందరు దొరికిపోతారు. ఏమేమి జరుగుతుంది మొత్తం సీసీ కెమెరా పెట్టేసాను. కేవలం కాదు 250 రూపాయల కోసం మళ్ళీ లక్షలేంది అది. దొంగ ఎవరు తెలిసే కోసం ఎంత ఖర్చు పెడుతుంది బ్యాంకు. 250 రూపాయల కోసం మళ్ళీ లక్షలేంది అది. దొంగ ఎవరు తెలిసే కోసం ఎంత ఖర్చు పెడుతుంది బ్యాంకు. నెమ్మ అది ఖర్చు పెట్టే నెమ్మ ఈ లక్ష ఇచ్చేస్తే అయిపోయి కదా సార్. ఎవరికి లక్ష ఇచ్చేస్తే? వాళ్ళకి బ్యాంకులోకి ఇచ్చేస్తే ఏడున్నాయి ఖర్చు పెట్టేకి. ఇది ప్రాసెస్ పేపర్ లో రాసుకునేది, లైవ్ లో జరగవు. మేము చెప్తాం, ఎంక్వైరీ చేస్తానమ్మా. మళ్ళా ఫోన్ చేసి చెప్తానా మళ్ళా నీకు అసలు నేను మాట్లాడతా పోరా బ్యాంక్ మేనేజర్ తో. ఊరికెందుకు లోపల ఇచ్చి ఆ కొండలు బాగా తిరిగి